ఈ వ్యాగస్ నర్వ్ చుట్టే రీసెర్చ్ అంతా తిరుగుతుంది ఇప్పుడు. సో ఈ నరం అనేది ఏం చేస్తుందంటే మనల్ని కామ్ డౌన్ చేస్తుంది, మన స్ట్రెస్ తగ్గిస్తుంది. మీకు తెలుసు కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఇలా అంటూ ఉంటాడు. ఇలా అనడం వల్ల ఏమవుతుంది, ఆయన తెలియకుండానే ఆయన వ్యాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తున్నాడు, ఆయనకి కామ్ డౌన్ వస్తుంది. అందుకే 10 ఏళ్ళు కూడా అధికారంలో లేకపోయినా ఆయన అదే కామ్ డౌన్తో మళ్ళీ 21కి 21 సీట్లు సాధించి ఇవాళ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా అనడం వల్ల ఆయనకు తెలియకుండానే వ్యాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తున్నారు అనమాట. ఇలా అంటే వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే మనం అలసిపోయినప్పుడు అంటాం, అలా అనడం ఏంటి, ఎగ్జైల్ చేస్తున్నాం. అట్లా ఎగ్జైల్ చేయడం వల్ల కూడా వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే మనకు తెలియకుండానే అలసిపోయినప్పుడు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోండి అంటారు. ఎందుకు? చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే ఈ వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. మన యోగులు, మన ఋషులు ఓం 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 అని చాంటింగ్ చేశారు, కొన్ని సంవత్సరాల పాటు చాంటింగ్ చేస్తారు. ఎందుకు? అలా చాంటింగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్కి వ్యాగస్ నర్వ్ అనేది మెడ దగ్గర ఉండేటువంటి వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళ హార్ట్ రేట్ తగ్గుతుంది. అంటే వాళ్ళు కొంచెం రీసోర్స్ కొద్దిగా ఎనర్జీనే వాడుకొని వాళ్ళ హార్ట్ రేట్ స్లో అవుతుంది. వాళ్ళ హార్ట్ రేట్ 40-45 ఉంటుంది. హార్ట్ రేట్ స్లో అయిన కొద్దీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, హార్ట్ రేట్ స్లో అయిన కొద్దీ హార్ట్ అనేది మెల్లగా కొట్టుకున్న కొద్దీ హార్ట్కి ఎక్కువ బ్లడ్ అందుతుంది, వాళ్ళకి హార్ట్ అటాక్ లాంటి రిస్క్లే ఉండవు.